హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో హెల్దీ కారం పొడిని చేసి చూపిస్తున్నాను. ఈ కారం పొడి ఇలాంటి కారం పొడి కాదు, సూపర్ బ్రెయిన్ పవర్ ఇచ్చే కారం పొడి. మన బ్రెయిన్ హెల్త్కి జింక్ చాలా అవసరం. మనం రోజువారీగా వాడే పప్పుల్లో జింక్ ఎందులో ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గుమ్మడి గింజల్లో ఉంటుంది. రెగ్యులర్గా గుమ్మడి గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నిద్ర సరిగా పట్టని వాళ్ళకి, మెమరీ లాస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి కూడా రాకుండా చూసుకుంటుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న పేషెంట్స్కి చాలా మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు అని కాకుండా ఎవరైనా ఈ గింజల్ని తినొచ్చు. ఆ గుమ్మడి గింజలతోటే ఈరోజు కారపొడిని చేసి చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. బ్యాంకాక్లో నాకు ఈ బ్రాండ్ గుమ్మడి గింజలు దొరికాయి. నీట్గా క్లీన్ చేసి ఫ్రెష్గా ఉన్నాయి. మీకు అవైలబుల్గా ఉన్న ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, లేదా గుమ్మడికాయలో గింజల్ని ఎండబెట్టైనా ఈ కారపొడిని చేసుకోవచ్చు. ఒక కప్పు గుమ్మడి గింజల్ని నూనె వేయకుండా పాన్ ఫ్రై చేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా 4 నుంచి 5 నిమిషాలు కొంచెం కలర్ మారే వరకు ఇలా వేయించుకోండి. ఇలా వేయించుకున్న గుమ్మడి గింజల్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో నూనె వేయకుండా 1/2 కప్ తెల్ల నువ్వుల్ని తీసుకొని వేయించుకోండి. వీటిని కూడా కదిలిస్తూనే ఉండాలి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి అదే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1/2 కప్ ఎండు కొబ్బరి పొడిని ఇదే విధంగా వేయించుకోండి. కొబ్బరి చాలా త్వరగా వేగిపోతుంది. 1-2 నిమిషాల మధ్యలోనే కలర్ మారిపోతుంది. దగ్గరే ఉండి వేయించుకోండి. వేయించుకున్న కొబ్బరిని కూడా అదే గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోండి. ధనియాలు కంప్లీట్గా వేగకూడదు. 1 నిమిషం తర్వాత 10-15 ఎండుమిర్చిని కూడా అందులోనే వేసి వేయించండి. ఎండుమిర్చి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో 2-3 రెమ్మలు కరివేపాకు వేసి వేయించండి. చుక్క నూనె కూడా వేయకుండా మనం ఈ గింజలన్నిటినీ వేయించుకుంటున్నాము. గుమ్మడి గింజల్లో, నువ్వుల్లో, కొబ్బరిలో ఆల్రెడీ నూనె ఉంటుంది. సో ఆ నూనె సరిపోతుంది. మనం ఇంకా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. వీటన్నిటిని వేరే గిన్నెలో వేసుకొని వేయించుకున్న ఈ పప్పులన్నిటినీ చల్లారనివ్వండి. ధనియాలు ఉన్న గిన్నెలో పొట్టు తీసిన 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఈ చిన్న బౌల్లో ఉన్న వాటన్నిటిని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో నువ్వులు, కొబ్బరి వేయడం మీ చాయిస్. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఈ కారం పొడికి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఏమీ ఉండదు, కానీ గుమ్మడి గింజల్ని ఎక్కువగా యూస్ చేయాలి అని నేను ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండవ గిన్నెలో వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, కొబ్బరి, నువ్వులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి కాబట్టి మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉండడానికి సపరేట్గా గిన్నెల్లో చూపిస్తున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతే అండి, సూపర్ హెల్దీ గుమ్మడి గింజల కారపొడి సర్వింగ్కి రెడీ అయిపోయింది. ఈ కారపొడి ఉంటే వేరే కూరలేమీ అక్కర్లేదు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారపొడితో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మీ హెల్దీ డైట్లో ఏదో విధంగా ఈ గుమ్మడి గింజల్ని ఇంక్లూడ్ చేసుకోండి. స్పైసీ ఇష్టపడే వాళ్ళ కోసం ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.